హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్. ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే డిఆర్డిఓ ఉందో దాని నుంచి రీసెంట్గా మనకు మనకు అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన దాని యొక్క మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకు ఐటీఐ వాళ్ళది, డిప్లొమా వాళ్ళది, జనరల్ గ్రాడ్యుయేషన్ అండ్ మన జనరల్ స్ట్రీమ్ వాళ్ళది అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళది అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉంది కదా, ప్రొవిజనల్ సెలెక్టెడ్గా ట్రైనీస్ క్యాండిడేట్స్ అట్ జీటీఆర్ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2024-25 అని చెప్పి ఇక్కడ ఐటీఐ అలా లైన్గా మనకు ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి లిస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జీటీఆర్ఈ స్టాండ్స్ ఫర్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది డిఆర్డీఓ ఒక యూనిట్, బెంగళూరు. సో దీనికి సంబంధించిన ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2024-25 ఐటీఐ ట్రైనీస్ అట్ జీటీఆర్ఈ ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దిస్ లిస్ట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ 10th June నుంచి 9th July వరకు అయితే ఇది వ్యాలిడ్. ఈ మెన్షన్ చేసిన డేట్ లోపు క్యాండిడేట్ కనుక ఫెయిల్ అయితే జాయిన్ అవ్వడానికి వాళ్ళైతే రిజెక్ట్ చేయబడతారు. సాటర్డే అండ్ సండే ఆర్ అబ్జర్వ్డ్ as closed holidays. అవాయిడ్ రిపోర్టింగ్ జీటీఆర్ఈ ఆన్ సాటర్డేస్, సండేస్ అండ్ గెస్టెడ్ హాలిడేస్. సో ఇక్కడ లిస్ట్ చూసుకున్నట్టయితే మనకు మిషనిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, కోపా అండ్ జీటీఆర్ఈ బెంగళూరు యూనిట్కి జీటీఆర్ఈ ఇక్కడ సర్టిఫికేట్స్ ఏవేవి తీసుకురావాలో అవైతే మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అండర్టేకింగ్ బై ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అప్రెంటిస్ ట్రైనీస్. ఎవరైతే ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళైతే ఈ అండర్టేకింగ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది జాయినింగ్ ఎప్పుడు. అలాగే మనకు డిప్లొమా వాళ్ళది ఉంది, జనరల్ రిక్రూట్మెంట్ ఉంది అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళది కూడా ఉంది. అవి కూడా చూసుకుందాం. డిప్లొమాలో చూసుకున్నట్టయితే మనకు సేమ్ టైం పీరియడ్ అయితే సేమ్ 10th June నుంచి 9th July వరకు. ఒకవేళ ఈ టైం పీరియడ్లో ఎవరైనా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళకైతే క్యాండిడేట్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ టూల్ అండ్ డై డిజైన్ ఈ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళది టోటల్గా 10 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళని అయితే 7 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళని అయితే 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సర్టిఫికేట్స్ ఏవే ఉండాలి అండ్ ఇక్కడ అండర్టేకింగ్ సేమ్ కామన్ అందరికీ ఐటీ వాళ్ళకి ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా డిప్లొమా వాళ్ళకి కూడా. నెక్స్ట్ మనకు జనరల్ స్ట్రీమ్లో చూసుకున్నట్టయితే ఇది ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనీస్ జనరల్ స్ట్రీమ్ బీకామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఈ లిస్ట్ వర్తిస్తుంది. అండ్ జనరల్ స్ట్రీమ్లో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా, అది మీ పేరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది. బీకామ్ వాళ్ళని 10 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ వాళ్ళని 5 మెంబర్స్. బీఏ ఇంగ్లీష్, హిస్టరీ, ఫినాన్స్, బ్యాంకింగ్ వాళ్ళని అయితే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. బీసీఏ 5 మెంబర్స్ ఉన్నారు. బీబీఏ 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ సేమ్ కింద సర్టిఫికేట్స్ ఏవేవి తీసుకురావాలి అండ్ ఏ డేట్ లోపు జాయిన్ అవ్వాలి అండ్ అండర్టేకింగ్ జాయిన్ అయ్యేటప్పుడు అండర్టేకింగ్ ఏది ఇవ్వాలో ఆ ఫామ్ కూడా ఉంది. నెక్స్ట్ మనం బీటెక్ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్టయితే ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించింది గ్రాడ్యుయేట్. సేమ్ డేట్స్. అండ్ ట్రేడ్స్ చూసుకున్నట్టు మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీంట్లో అయితే టోటల్గా మనకు 30 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఏరోనాటికల్ వాళ్ళని 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళని 10 మెంబర్స్. అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళని అయితే 15 మెంబర్స్ ఉన్నారు. మెటలర్జీ మెటీరియల్ సైన్స్ అయితే 4 మెంబర్స్ ఉన్నారు. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఒకరే ఉన్నారు. అండ్ కింద సర్టిఫికేట్స్ అండ్ లాస్ట్లో మీకు అండర్టేకింగ్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అండర్టేకింగ్లో మనకు క్యాండిడేట్ జీటీఆర్ఈ ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఏదైతే ఇక్కడ మీ సెలక్షన్ లిస్ట్ దగ్గర ఫస్ట్ నెంబర్ ఉందో అది. అండ్ నెక్స్ట్ నాట్స్ ఆర్ న్యాప్స్ ఎన్రోల్మెంట్ ఐడి. నాట్స్ అయితే మన డిప్లొమా గ్రాడ్యుయేట్ వాళ్ళకు, న్యాప్స్ అయితే
ఐటీఐ వాళ్ళు మన నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్రోల్మెంట్ అయిన నెంబర్ ఏదైతే ఉందో అది అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ బ్రాంచ్ అప్లైడ్ ఫర్ ఇది ఇచ్చేసి కింద మీ క్యాండిడేట్ సైన్ చేయాలి, డిక్లరేషన్ ఇస్తున్నట్టు. అండ్ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే అడుగుతున్నారో 10th మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ కోసం, మార్క్ షీట్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ ఆల్ సెమిస్టర్స్, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డిసబిలిటీ సర్టిఫికేట్, డిసబుల్ క్యాండిడేట్స్ డిసబిలిటీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, గవర్నమెంట్ ఐడి కార్డ్ లేదా ఆధార్ కార్డు, ఎన్సీబీటీ పోర్టల్ లేదా ఎంహెచ్ఆర్డి నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ 2 స్టాంప్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, వ్యాలిడ్ పోలీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ లాస్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, డిస్ట్రిక్ట్ అథారిటీ నుంచి రావాలి, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ బై డాక్టర్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఫర్ COVID-19, బ్యాంక్ అకౌంట్ విత్ ఆధార్ సీడెడ్, ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్. పీరియడ్ అయితే అప్రెంటిస్షిప్ పీరియడ్ వచ్చేది 1 year ఉంటుంది. You are required to execute a contract on joining. Your selection is provisional till acceptance by both NATS or NAPS. కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్ట్ అంటే బాండ్ టైప్ అండర్టేకింగ్ ఇస్తున్నాం కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారు. క్యాండిడేట్స్కి అయితే అకామిడేషన్ అలాంటిది ఏముండదు, వాళ్ళ ఓన్గా వాళ్ళు చూస్ చేసుకోవాలి. మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు అప్లై చేసి ఉంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నిన్ననే 15th రోజు అయితే రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ 10th June నుంచి 9th July వరకు అయితే టైం ఉంది, జాయినింగ్ టైం. ఎవరైనా చెక్ చేసుకోకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.